మనం వాడే టూత్ పేస్ట్ వేల సంవత్సరాల నాటిది అని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. 4000 ఇయర్స్ నుండే మనుషులు పళ్ళు శుభ్రం చేసుకోవడం మొదలెట్టారు. సుమారు 4000 ఇయర్స్ కిందట ఈజిప్ట్లో ఉండే ప్రజలు మొదటిసారి టూత్ పేస్ట్ లాంటిది తయారు చేశారు. అప్పుడు వాళ్ళ దగ్గర కోల్గేట్ లేదు, క్లోజప్ లేదు, పెప్సోడెంట్ లేవు, ఇవేవీ లేవు. కానీ వాళ్లకు పళ్ళు శుభ్రంగా ఉండాలి అనే ఆలోచన మాత్రం ఉండేది. అప్పుడు వాళ్ళు టూత్ పేస్ట్ ఎలా చేసేవాళ్ళంటే, వాళ్ళు వాడిన పదార్థాలు గుడ్డు చెక్కల పొడి అంటే ఎగ్ షెల్ పౌడర్, కాల్చిన మొక్కల బూడిద, యాష్, రాయి పొడి, ఉప్పు, కొన్నిసార్లు సుగంధ ద్రవ్యాలు అంటే ఫ్లవర్స్ యొక్క రసం, ఇవన్నీ కలిపి ఒక పొడిలా తయారు చేసేవాళ్ళు. అదే వాళ్ళ ఎన్సియంట్ టూత్ పేస్ట్. అప్పట్లో బ్రష్ లేకుండే కదా, మరి వీళ్ళు టూత్ పేస్ట్ని ఎలా యూజ్ చేసేవారు? ఈ డౌట్ మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. అది క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, చిన్న కర్ర తీసుకొని, అంటే పళ్ళ పుల్ల అంటాం కదా, అది తీసుకొని నాలుకతో లేదా చేతితోని ఆ పొడిని పళ్ళ మీద రాసుకునేవాళ్ళు. తర్వాత నీటితోని కడుక్కునేవారు. కానీ ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టంగా ఉండేది. కొందరి పళ్ళకి దెబ్బ తాకుతుండేనంట. ఈజిప్ట్ వాళ్ళే కాదు, ఇతర దేశాల్లో కూడా రోమన్స్, చైనీస్, అరబిక్ ప్రజలు వాళ్ళు కూడా బూడిద, ఉప్పు, ఆకులు వాడి పళ్ళను శుభ్రం చేసుకునేవాళ్ళు. అంటే ఓరల్ హైజీనిక్ అనేది వేల సంవత్సరాల క్రితమే మొదలైంది. అలా కాలం గడిచాక 1800 ఇయర్స్లో తర్వాత కెమికల్ రీసెర్చ్ వల్ల మనకి ఈరోజు ఉన్న వైట్నింగ్ పేస్ట్, జెల్ పేస్ట్, హెర్బల్ పేస్ట్, సెన్సిటివిటీ పేస్ట్ ఇవి వచ్చాయి. అంటే మనం వాడుతున్న టూత్ పేస్ట్ వెనుక 4000 ఇయర్స్ హిస్టరీ ఉంది. ఇందులో అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎన్సియంట్ టూత్ పేస్ట్లో షుగర్ లేదు, కెమికల్స్ లేదు, అదంతా న్యాచురల్గా చేసి వాడేవాళ్ళు. టూత్ పేస్ట్ వెనకాల ఇంత హిస్టరీ ఉందని మీకు తెలుసా? మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.